ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. 7వ అధ్యాయము 37వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మరొక వాగ్దానము దేవుడు వాగ్దానం ద్వారా మన బలపరుస్తున్నాడు. బాగు చేయలేరు, బాగవ్వదు, బాగుపడదు అనే ప్రశ్న మీ జీవితంలో ఏదైనా ఉంటే, ఇంకా ఇది బాగవదు, ఇది బాగవదు, రిపేర్ అవ్వదు, ఇది బాగవదు. కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు కొన్న వస్తువులో, టీవీలో, సెల్ ఫోన్సో, ఫ్రిడ్జ్లో మరి ఏదైనా కూడా బాగవదని వదిలేసి నూతనమైంది అయితే ఏదైనా కొనుక్కోవచ్చు మనం. అయితే మానవ జీవితంలో, మనిషి జీవితంలో బాగవని అనేది ఏది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ ఆయన బాగు చేయగలడు. అనారోగ్యాన్ని బాగు చేయగలడు, ఆర్థిక సమస్యను బాగు చేయగలడు, ఆత్మీయ జీవితాన్ని బాగు చేయగలడు. ఆయన ప్రతి దాన్ని కూడా బాగు చేయగలడు. కుటుంబంలో, యవన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఆర్థిక జీవితాల్లో ఏదైతే ఇక బాగు అవ్వదు, ఇక నా స్థితి మారదు, ఇక నేను బాగుపడను, నా బిడ్డలు బాగుపడరు, నా కుటుంబం బాగుపడదన్న ప్రశ్నతో నువ్వు ఉంటే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏది బాగవదు, ఎవరు బాగవరు, ఏది నా యొక్క ఆరోగ్యం బాగవదు, నా కుటుంబం బాగవదు, నా బిడ్డలు బాగుపడరేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తమును బాగు చేయగలడు. ఈ మాటలు మనం నమ్మితే ఆయన సమస్తమును బాగు చేయగలడు, ఆయన సమస్తమును బాగు చేయగలడు, ఆయన సమస్తమును బాగు చేయగలడు. నీ సమస్యను తీసివేసి నిన్ను బాగు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి బాగవి దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జయమగల దేవా, ఘనమైన నామానికి వందనాలు. ప్రభా, రాత్రంతా జ్ఞాపకం చేసిన ఉదయాన్ని మీ కృపతో తృప్తిపరిచినందుకు మీ స్తోత్ర. సజీవులుగా ఉంచి ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచి వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్ర. అయా, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. బాగు చేస్తాడు, సమస్తాన్ని బాగు చేస్తాడు. అయ్యా, ఇక బాగవ్వదు, బాగుపడవు మా జీవితాలు, ఇంతే మా జీవితాలని శపించుకుంటూ, తిట్టుకుంటూ, గొనుక్కుంటూ, సనుక్కుంటున్న ప్రతి మనిషిని మీరు జ్ఞాపకం చేసుకుని మరలా మీరు మాట్లాడారు. బాగుపరచబడతారు, బాగవుతారు, బాగుంటారు, అన్నీ బాగా జరుగుతాయని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభు. బాగోలేని ప్రతి జీవితాన్ని, ప్రతి బిడ్డని బాగు చేసి ప్రభు, ఏ విషయాల్లో వారు బాగోలేదో వారిని ఆ విషయాల్లో బాగుగా ఎరిగిన దేవుడు మీరు వారిని బలపరచమని ప్రార్థన చేస్తారు. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలు, ప్రయాణాలు, చదువులు, నైనా పరిస్థితులన్నీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినపు మీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ నడిపించి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపతో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.